సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తరచూ వార్తలకెక్కుతూ ఉంటారు. విషయం ఏదైనా నిర్మోహమాటంగా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు ఆర్జీవి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పెద్ది మూవీ నుంచి విడుదలైన చికిరి చికిరి పాట సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన వర్మ ఈ పాటలో చరణ్ నటనను, అతన్ని చూపించిన విధానాన్ని మెచ్చుకుంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ను తన అసలైన, సహజమైన, అద్భుతమైన రూపంలో చూశాను. చికిరి చికిరి పాటలో చరణ్ ప్రదర్శించిన నటన, ఆవేశం, ఎనర్జీ నేడు ఈ మధ్య కాలంలో చూసిన అత్యుత్తమ ప్రదర్శన అంటూ రామ్ గోపాల్ వర్మ కొనియాడారు. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబును ఉద్దేశించి వర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక స్టార్ తన చుట్టూ అతి తలుకు బెలుకుల మధ్య కాదు, సహజత్వంతో ఉన్నప్పుడే అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. నువ్వు ఆ విషయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నావు. భారీ సెట్స్, వందల మంది డాన్సర్లు లేకుండా అసలు దృష్టి మొత్తం హీరోపైనే నిలిపావు అంటూ బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన చికిరి చికిరి పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్తో ట్రెండింగ్లోకి చేరి రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 10వ వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారంలో ఏకంగా 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మాన్యువల్, తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, గౌరవ్, నిఖిల్, దివ్యానికిత, భరణి, సంజన ప్రస్తుతం హౌస్లో ఉన్నారు. ఈ క్రమంలోనే 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా వాడీవేడిగా జరిగింది. కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అందులోనూ భరణి ఈసారి దివ్యని నామినేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ ట్విస్ట్గా మారింది. అందులోనూ దివ్య మీద అరుస్తూ భరణి చెలరేగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. నామినేషన్స్ ప్రక్రియను షురూ చేసిన ఇమాన్యుయల్ మొదట భరణిని నామినేట్ చేశాడు. భరణిలో మునుపు ఉన్నంత కాన్ఫిడెంట్ కనిపించడం లేదంటూ భరణి బౌన్స్ బ్యాక్ కావాల్సిన అవసరం ఉందంటూ చెప్పాడు. ఇక రీతూ చౌదరి దివ్యను నామినేట్ చేసింది. దివ్య గ్యాంగ్ లీడర్గా బిహేవ్ చేస్తుందని, తన చుట్టూ ఓ 2-3 తిప్పుకుంటూ వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటూ ఆరోపించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న యుద్ధమే జరిగింది. ఇక ఆ తర్వాత నువ్వొక సెల్ఫిష్ ప్లేయర్వి అంటూ సంజనాని నామినేట్ చేశాడు గౌరవ్. ఇక మరోవైపు కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేశాడు. ఆట బాలేదని, ఇంకా ఆడాలని నిఖిల్కు సూచించాడు కళ్యాణ్. ఇక అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తూ ఇన్నోసెంట్ ఫేస్తో నామినేట్ చేయడానికి వచ్చిన భరణి తాను దివ్యని నామినేట్ చేస్తున్నట్టు చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. భరణి తన పేరు తీయడంతో దివ్య కూడా మొదట షాక్ అయింది. ఆ తర్వాత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఫేస్లో బాధ క్లియర్గా కనిపించింది. దాంతోపాటే బీబీ ఆడియన్స్ను కూడా షాక్ అయ్యేలా చేసింది. రిమైనింగ్ నామినేషన్స్ విషయానికి వస్తే సుమన్ నిఖిల్ని నామినేట్ చేయగా నిఖిల్ రీతుని నామినేట్ చేశాడు. ఇక తనూజ, డీమాన్ గౌరవ్ని నామినేట్ చేయగా సంజనని గౌరవ్ నామినేట్ చేశారు. గౌరవ్ని తనూజ, సంజన, పవన్లు నామినేట్ చేశారు. ఇలా మొత్తానికి ఈ వారం కంటెస్టెంట్స్ అందరూ గౌరవ్నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఓవరాల్గా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 6 సభ్యులు అంటే గౌరవ్, భరణి, రీతు, నిఖిల్, సంజన, దివ్య ఈ లిస్టులో చేరిపోయారు. టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నాడు. కొన్నాళ్లుగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్ ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఇద్దరి ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తన నిశ్చితార్థ వేడుకలో శిరీష్ మెడలో నెక్లెస్ ధరించడం అంతటా హాట్ టాపిక్ అయింది. ఆయనపై ట్రోల్స్కు దారితీసింది. ఈ క్రమంలోనే తన లుక్ పై వచ్చిన ట్రోల్స్ ను అడ్రస్ చేస్తూ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు శిరీష్. అందులో ట్రోలర్స్ కు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు. నెక్స్ట్ వడ్డాణం పెడితే ఏమైపోతారా అంటూ ట్రోలర్స్ ను ఆడేసుకున్నాడు. మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయంటూ తన పోస్ట్లో రాసుకొచ్చిన శిరీష్ చోకర్లను మన భారతీయ మహారాజులు, మొఘల్స్ కూడా ధరించారంటూ చెప్పాడు. పూర్వకాలంలో రాజులందరూ చోకర్లు పెట్టుకునేవారన్నారు.
అంతేకాదు అప్పట్లో రాజులు ధరించిన నెక్లెస్ ఫోటోలను కూడా షేర్ చేశాడు ఆయన. నెక్లెస్కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ మరోసారి ఫన్నీ మీమ్తో ట్రోలర్స్కు దిమ్మ తిరిగే పంచ్ కూడా ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ప్రస్తుతం శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింటో వైరల్గా మారింది, అందరినీ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియోస్ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్హ అయాన్ల వీడియోలను ఇన్స్టా గ్రూప్లో పోస్ట్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. అందులోనూ అల్లు అర్హ ఫోటోలు వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్హకు సంబంధించి స్నేహారెడ్డి షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. అందులోనూ అల్లు స్నేహారెడ్డి చిన్నప్పటి నుంచే తన పిల్లలకు అన్ని కళలను నేర్పిస్తున్నట్టు తెలుస్తాం. తాజాగా తన కూతురు అల్లు అర్హతో దగ్గరుండి మరీ కుమ్మరి పని చేయించింది స్నేహ. మట్టితో అందమైన దీపాలను తయారు చేయించింది. తల్లి సాయంతో అల్లు అర్హ కూడా ఎంతో చక్కగా మట్టి దీపాలను తయారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టిట వైరల్గా మారాయి. వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు అల్లు అర్జున్ గారాల పట్టి టాలెంట్కు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్తో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్తో హాలీవుడ్ లెవెల్లో అత్యాధునిక హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకోన్ ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా పాపులారిటీ సంపాదించుకొని నేరుగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ మాన్వి. హనుకు నచ్చేయడంతో ఫౌజీ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ రోల్ దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఉన్నట్టుండి ఓ పోస్ట్తో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ ఆతిథ్యం గురించి, ప్రేమతో పెట్టే భోజనం గురించి ఇమాన్వి ఇంట్రెస్టింగ్గా రాసుకురావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని తాజాగా ఇమాన్వి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు హృదయం కూడా ప్రేమతో నిండిపోయిందని తన పోస్ట్లో రాసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంటూ తన ఆనందాన్ని తన సోషల్ మీడియా ఫాలోవర్స్తో పంచుకుంది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇప్పుడే కాదు, గతంలోనూ తనతో పనిచేసిన తోటి సెలబ్రిటీలకు ప్రభాస్ పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. తన ఇంటి నుంచి తయారు చేయించి తెప్పించేవాడు. ఇలా చాలా సందర్భాల్లో తన ఆతిథ్యం రుచి చూపించి అందరినీ ఫిదా అయ్యేలా చేశాడు డార్లింగ్.